హలో హాయ్ వెల్కమ్ టు మన కిచెన్. ఈరోజు నేను చూపించేది గుత్తి వంకాయ, మసాలా వంకాయ అని కూడా అంటారు. మనం ఒక 1/4 కిలో వంకాయలు శుభ్రంగా కడిగి ఇలా పెట్టుకోవాలి. దీని ఉట్టి కొనలు కట్ చేసుకొని ఇలా మసాలా వంకాయకు కట్ చేసుకున్నట్టు కట్ చేసుకోవాలి. మనము ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం ఆయిల్ అన్నీ వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆయిల్లోనే పేస్ట్ చేసుకోవాలి, వాటర్ పోయొద్దు. ఆయిల్తో మనం వంకాయలకు ఇలా పెట్టాలి, ఇలా పెట్టుకోవాలి. పెట్టి అన్నీ పక్కన పెట్టుకొని అప్పుడు మనం దేంట్లో అయితే వండుతామో అందులోనే అన్నీ వేసేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. 2 టమాటాలు కట్ చేసినవి కూడా అందులోనే వేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేయాలి. పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మంచిగా పట్టించాలి, ఇట్లా కలుపుకోవాలి. ఈ వెరైటీ చేసి చూడండి. మనం పేస్ట్ చేసుకోకుండా ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ లేకుండా ఉడికిపోతుంది. మంచిగా వంకాయ మగ్గే వరకు ఇలా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ చేసుకుందాం. దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు 2 చెంచాల నువ్వులు తీసుకొని నువ్వులు, ఈ చిన్న కొబ్బరి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేయించినవి నువ్వులు వేయించుకొని కొబ్బరి కూడా సన్నగా కట్ చేసి వేయించినవి వేయాలి. వేసి కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని అందులోనే వేసి పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో. ఇది ఇలా పక్కన పెట్టేసుకోవాలి. పేస్ట్ అయినది పక్కన పెట్టుకొని ఒకసారి ఇది స్టవ్ మీద పెట్టి బాగా మగ్గనియాలి. చిన్న మంట పైన మగ్గనియాలి. ఇది ఆయిల్ తేలే వరకు ఇలా మంచి మగ్గుతూ ఉంటుంది. కలిపి మళ్ళీ కొద్దిసేపు మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టేయాలి. ఇలా అవుతుంది. ఇలా కట్ చేసుకొని చూడాలి వంకాయ. ఇంకా కొంచెం మగ్గాలి. మనం ఇప్పుడు పక్కన పెట్టుకునే పేస్ట్ ఉంటుంది కదా నువ్వులది, అది వేసేయాలి. అది వేసి బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లోనే ఇలా కలుపుకోవాలి. రోటీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ. బగారా రైస్కి అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి చూడండి. ఇలా మసాలా అంతా మంచిగా పట్టినాక కొద్దిసేపు మూత పెట్టేసి మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇంకా ఇలా ఆయిల్ అంతా పైకి తేలితే ఇలా తేలే వరకు చూసి ఇప్పుడు కొన్ని వాటర్ పోసి మళ్ళీ మగ్గనివ్వాలి. మగ్గినాక అప్పుడు మనం కొత్తిమీర చల్లుకొని మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉంటుంది చూడండి. బాయ్ ఫ్రెండ్స్.